నేను ఆటో వాడిగా నేను చెప్పడం అనేది కాదు, మీకు పెద్దలకు మీకు తెలుసు, అధికారులకు తెలుసు. ఇప్పుడు ఆటో వాడికి 15,000 వేసాను, ఇంకొకరికి 10,000 వేసాను, అమ్మఒడి వేసాను, అమ్మఒడి వేసారు. అమ్మఒడి ఎందుకు వేయాలి? వేయబడలేదు. మీరు డిఎస్సి రిలీజ్ చేసి మంచి మంచి స్కూల్స్ ఓపెన్ చేయండి. అక్కడ ఉద్యోగస్తుల పిల్లలు కూడా చదివేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఎందుకు అమ్మఒడి వేయాలి? వాళ్ళకో ₹10 తండలకో వడ్డీకో తీసుకొచ్చుకొని ఆటోలు వేసుకుంటున్నారు. వాళ్ళ మీద ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఎక్కడ వాడికి పక్కన ఆపుకునేదానికి పార్కింగ్లు లేవు. అవి ఎక్కడైనా రోడ్లో నించొని ఎక్కించుకునేదానికి ఇబ్బంది పెడుతున్నారు అధికారులు. ప్లస్ ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందంటే అసలు నెల్లూరు ఒకప్పుడు నాకు తెలిసిన విషయంలో నెల్లూరు అంటే చాలా మంచి పేరు ఉంది. ఈరోజు చాలా వరస్ట్గా ఉంది. నెల్లూరు అంటే అంత వరస్ట్గా ఉంది. సగం మంది ఏం చెప్తారంటే ట్రాఫిక్ సమస్యకి ప్రధాన కారణం ఆటోలే, ఎక్కడ పడితే అక్కడ ఆటో వాళ్ళు ఆపేస్తారు అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఆటో వాళ్ళు అనేది ఆటో వాడు పొట్ట చేతిలో పట్టుకొని రోడ్డు మీదకి వచ్చాడు. వాడు ఒక టికెట్ కోసం అనేది కామన్గా ఆపుతాడు, కాదంటలేదు. ఈ అధికారులు కానీ ఆఫీసర్లు కానీ ఎవరైనా చెప్పే వ్యక్తి కానీ ఎవరు కరెక్ట్, ఒక బైకు కాదు, ఒక ఆటో కాదు, కారు కాదు, ఎవరు కరెక్ట్గా పోతున్నారు? ఎందుకు పోలేకపోతున్నారు? అది కేవలం అధికారుల నిర్లక్ష్యం. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా తయారైంది. ఏం చేస్తారు అధికారులు? ఏం చేయాలి, ఏం చేస్తారు? ఎందుకని రోడ్లు కూడా అట్లనే ఉన్నాయి కదా. అధికారులు ఏం చేస్తారంటే ఇప్పుడు రోడ్డు పైన ఇప్పుడు ఒక షాప్ ఉంది, ఆయన చాలా ముందుకు చొచ్చుకు వస్తున్నాడు. దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, దానివల్ల పోయేవాడికి ఇబ్బంది కలుగుతుంది. అదే ఆటో వాడు కానీ బైక్ వాడు కానీ వన్ వేలో చాలా వరకు పోతున్నారు. ఇప్పుడు చాలా దగ్గర చాలా సెంటర్లలో ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ బళ్ళు ఆపుతున్నారు. అసలు ట్రాఫిక్నే పట్టించుకోకుండా మీరు బళ్ళు ఆపుతున్నారు, చేస్తున్నారు. చలాన్ తప్పు చేసినాడు శిక్ష విధించండి, చలాన వేయండి, జరిమానా వేయండి, తప్పులేదు. ప్రతి వాడు దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు కదా.